హలో అందరికీ. ఎలా ఉన్నారు? వచ్చేయండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఎక్కడికెళ్తున్నాను అనుకుంటున్నారా? నా థంబ్‌నెయిల్ మీరు చూసే ఉంటారు గదా! ఖమ్మంలో రీసెంట్‌గా ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి. అమ్మాయిలకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయన్నమాట. చాలా అంటే చాలా బావుంటుంది. న్యూ కలెక్షన్ కూడా మనకక్కడ దొరుకుతుంది. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోస్‌కి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, ప్లీజ్ నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. మాకు మా ఇంటికి 2 రోడ్స్ ఉంటాయి. వైరా రోడ్ నుంచి వెళ్ళొచ్చు, బైపాస్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. మేము బైపాస్ రోడ్ నుంచి వెళ్తుంటాము. ఖమ్మంలో ఉన్న వారికి ఏరియా బాగా గుర్తుంటుందన్నమాట. ఇంకా అమ్మాయిలు షాపింగ్‌కి వెళ్తే అసలు ఫస్ట్ ఏమి కొనకూడదు అనుకుంటారు. నేనైతే ఫస్ట్ అనుకున్నాను. అసలు ఏమి కొనొద్దు, జస్ట్ చూసి వచ్చేద్దాము అన్న ఫీలింగ్‌లో నేను వెళ్ళాను. కానీ అక్కడికెళ్ళాక అర్థమవుతుందనమాట. అసలు కొనకుండా ఉండలేము అని చెప్పేసి. ఇదొచ్చేసి స్టేడియం అండి. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. పొద్దున చాలామంది గ్రౌండ్‌కి వస్తుంటారు వాకింగ్‌కి. పిల్లలకు కూడా మంచి గేమ్స్, యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. మా బాబుని కూడా ఇందులో జాయిన్ చేద్దాం అనుకున్నాము, క్రికెట్లోనో ఏదో ఒక స్పోర్ట్స్ దాంట్లో. బట్ ఏజ్ సరిపోవట్లేదు అని చెప్పేసి జాయిన్ చేసుకొని అన్నారు. సో వచ్చేసాం ఫైనల్లీ. ఇదేనండి ఇండియన్ ఎగ్జిబిషన్ అనమాట. ఎంట్రన్స్లోనే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. భలే ఉంది అనుకున్నాము. మరి ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయో నాకైతే ఐడియా లేదు. కానీ చాలా బాగున్నాయండి ఇక్కడ మనకు కావాల్సిన, అంటే హోమ్ డెకరేటెడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కప్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇందులో అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే తీసుకున్న 2 రోజుల్లో పగిలిపోతాయి. మా బాబు ఇంకా వాటిని పట్టుకొని పగలగొడతాడనమాట. అంతా అది గాజు అనమాట. అంటే ఎగ్జిబిషన్లో ఇలాంటివి పెడతా ఉంటారు పిల్లలకి. ఇంక పిల్లలు అస్సలు మన మాట వినరనమాట. అది ఎక్కించిన దాకా ఊకోరు. మా బాబైతే మరీ ఘోరం. అసలు లోపలికి వెళ్ళకముందే ఎంట్రన్స్లో ఇది చూసి ఎక్కిస్తారా ఎక్కిరా అని పెద్ద గోల గోల చేసి ఎక్కాడనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదైతే బాగుందండి, టాటాయిస్గా. మనం ఇందులో ఫ్రూట్స్ అలాంటి డెకరేషన్గా పెట్టుకోవచ్చు ఇంట్లో. కానీ అది చాలా వెయిట్ ఉంది. అసలు కింద పడిందంటే పగిలిపోతుంది, అంత సెన్సిటివ్గా ఉన్నాయి ఇవన్నీ. వెయిట్ ఉన్నాయి, బట్ పడిపోతే మాత్రం పగిలిపోయి ఇంకా మనం కొన్న వేస్ట్ అవి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇలాంటి వస్తువులు అసలు కొనకపోవడమే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఇవి కూడా బాగున్నాయండి, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఇందులో మంచి సాల్ట్ వేసుకోవచ్చు. స్పూన్స్ కూడా అన్నీ మట్టివే, అన్నీ మట్టివే ఉన్నాయి ఇక్కడ. అవి వచ్చేసి 100కి 3 ఇస్తా అన్నారు. బట్ మా వారు వద్దన్నారు. ఎందుకంటే మా సాక్షిత్ అవేవో ఆడుకునే వస్తువులు అనుకొని ఇచ్చిందాక గోల్ చేస్తాడు, పగలగొట్టేస్తాడనమాట. ఈ చిన్న కప్స్ భలే ఉన్నాయండి, చాలా బాగా నచ్చాయి నాకు. ఇదన్నా తీసుకుంటా అంటే అసలు అవి తీసుకున్న వాడు అసలు ఉంచడు అని ఒకే ఫీలింగ్తో మేము ఇంకా అక్కడ డ్రాప్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉందండి, చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ. నేను ఈ పేరు తీసుకున్నాను, జస్ట్ 50 రూపీసే. చాలా బాగున్నాయి అన్నమాట. అసలు మనం మామూలుగా జీన్స్, వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా బాగుంటాయి. ఇక్కడ ఇంకవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టారనమాట. నైటీస్ కూడా ఉన్నాయి. తెలిసి ఇట్లాంటి ఎగ్జిబిషన్లోనే మంచి కలెక్షన్ దొరుకుతుంది కదా. నాకైతే ఇట్లాంటి వాటి దగ్గర తీసుకోవడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే బయట నేను షాపింగ్ మాల్లో చూసినప్పుడు చాలా కాస్ట్ చెప్తారు, అరౌండ్ ఒక 600, 1000 రూపీస్. ఇక్కడ జస్ట్ 300కి ఇస్తా అన్నారు. నైటీసు, బ్యాంగిల్సు ఇలాంటి చాలా బాగున్నాయండి. టాప్సు మంచి కాటన్ కూడా ఉంటుంది ఇక్కడ. నేను ఇంతకుముందు తీసుకున్నాను మంచి టాప్స్, అవన్నీ చాలా రోజులు బాగా వచ్చే, కలర్ కూడా పోలేదు. ఇంక ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఎగ్జిబిషన్ అన్నప్పుడు చాలా ఉంటాయి కదా, ఎంత బాగున్నాయో అసలు. ఖమ్మంలో అయితే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిబిషన్ పెడతానే ఉంటారు. అసలు చాలా మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి. కానీ మనం బడ్జెట్ చూసుకొని పోవాలన్నమాట. ఇంకా ప్రతీ నెల షాపింగ్ అంటే కష్టం కదా. నేనైతే వెళ్ళి చూస్తాను బట్ తీసుకోను, నేత్రానందం అన్నమాట. ఇంకా అలా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కానీ అన్నీ బాగున్నాయండి అసలు.
చాకు వచ్చేసి అది 300 అంట. చాలా బాగుంది. వంటలకు కూడా చాలా బాగుంటుంది కదా, వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడ అన్నీ మనకి నెక్ డిజైన్స్ కావాల్సిన నల్ల పూసలు, ఇలా దండలు చాలా ఉన్నాయండి. నాకెందుకో ఇట్లా రోల్డ్ గోల్డ్ అంత పెద్ద నచ్చదు వేసుకోవడానికి. ఇయర్ రింగ్స్ వేసుకుంటాను కానీ ఇలా మెల్లో వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడను. నాకెందుకు అవి సూట్ అవ్వవనిపిస్తుంది. చిన్న బొంగరం అండి అది. అది ఎలా యూజ్ చేయాలో నాకు తెలియలేదు. చిన్న చిన్న అసలు ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి సెల్ఫ్లో బాగుంటాయి. ఇది కూడా బొంగరమే. ఇది చెక్క ఎగ్ అనమాట. చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ బ్యాంగిల్స్, నేను నిజంగా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి ఇష్టపడతా కానీ ఇట్లా సెట్ నాకు ఎందుకో నా హ్యాండ్కి నచ్చవు. నాకు కూడా పెద్ద నచ్చదనమాట సెట్. కాకపోతే ఏదో వీడియో కోసం అలా వేసుకుంటున్నాను కానీ నాకైతే ఇట్లా సెట్స్ ఉన్నవి నా హ్యాండ్కి నాకు సెట్ అవ్వండి. నాకు సింపుల్గా ఉంటేనే నా హ్యాండ్కి సెట్ అయిపోతాయి అనమాట. ఈ సెట్ నాకు బాగా నచ్చింది కానీ నేను వేసుకోవడానికి ఎందుకని తీసుకోలేదు. ఇంక ఇవి వచ్చేసి అన్నీ స్నాక్స్ అనమాట. బాగున్నాయి. ఇంక నేను 2 తీసుకున్నాను. 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్. ఇదొక రకం తీసుకున్నాను, తర్వాత ఇంకొక రకం తీసుకున్నాను. మా బాబు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు అనమాట తినడానికి. అందుకని స్నాక్స్ తీసుకున్నాను. పిల్లలు ఆడుకోవడానికి చాలా బొమ్మలు ఉన్నాయండి. ఇవి నాకు కొంచెం కాస్ట్ అనిపించాయి బయట కంటే కూడా. బయట మేము మా బాబుకి చాలాసార్లు ఇవి కొన్నాం కానీ ఒక్క రోజులోనే అవి అయిపోతాయి అన్నమాట. ఇంకా అందుకే కొనలేదు వాడికి. కాకపోతే ఇంకా స్పిన్నర్ చూసి వాడు స్పిన్నర్ కావాలి అంటే ఇంకా అదొక్కటి తీసుకున్నాం. జస్ట్ 50 రూపీసే అంట స్పిన్నర్ కాస్ట్ వచ్చి. ఇంకా అదొక్కటి తీసుకున్నాను వాడి కోసము. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంక ఇది షుగర్లెస్ హల్వా అంటండి. చాలా రకాలు ఉన్నాయి. ఇంకాయన వద్దంటే టేస్ట్ చూడండి అని ఇస్తున్నారు. బట్ తిన్నాక మనం తీసుకోకపోతే బాగోదని నా ఫీలింగ్లో నేను వద్దని చెప్తున్నాను. లేదు మేడం తీసుకొని చెప్పండి సార్కి, బాగుందని చెప్పండి, మీరు వీడియో తీస్తున్నారుగా అని చెప్పి పాపం అడుగుతున్నారు. నాకేమో ఫస్ట్ టైం వీడియోస్ కాబట్టి కొంచెం నేను షై ఫీల్ అవుతున్నాను. కానీ ఇంకా ఇవన్నీ తీయండి, కొంచెం ఇవన్నీ వీడియో తీసి పెట్టండి అని పాపం తను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంక అందుకే మా వారు అన్నీ తీస్తున్నారు. చాలా రకాల హల్వాస్ ఉన్నాయండి. షుగర్ ఫ్రీ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్ట్ ఉందండి. మేము ఫైనల్గా ఒక బాక్స్ తీసుకున్నాము. అరౌండ్ 300 పడింది. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి. మాకైతే బాగా నచ్చింది. షుగర్ ఫ్రీ కాబట్టి చాలా నచ్చిందనమాట. ఇక్కడ టాటూస్ కూడా వేయించుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా తిరుగుతూ ఉన్నాం. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి బట్ తిరగాల్సి వస్తుందన్నమాట. అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి? వెళ్తే అక్కడ కాస్ట్ మీకు ఎలా అనిపించింది? ఎక్కువ అనిపించిందా, తక్కువ అనిపించిందా? నాకైతే అర్థం కాలేదండి. అంటే కొత్త కలెక్షన్ కదా. ఇది మంచం అయితే చిన్నగా భలే ఉందండి. అసలు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో మంచి మంచి కలెక్షన్ ఉంటుంది. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అంట. 1000 రూపీస్ చెప్పారు. అది మంచి డైనింగ్ టేబుల్ ఉన్నవారు ఇలాంటివి తీసుకుంటే భలే ఉంటుంది. నా చిన్నప్పుడైతే ఎగ్జిబిషన్స్ అలాంటివి అయితే ఏమీ లేవండి. ఎప్పుడో దసరా టైంలో మా ఊర్లో చిన్న జాతర జరిగేది. అక్కడికి వెళ్ళాలంటే కూడా మా మమ్మీ పంపించేది కాదు. మా మమ్మీ కూడా వచ్చేది కాదనమాట. ఇంకా మేమే పక్కన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళము. అలా వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేసేది, మా మమ్మీ ఇచ్చిన డబ్బులతో జాయింట్ వీల్ అవన్నీ ఎక్కేవాళ్ళం అనమాట. ఈ పౌడరు మామూలుగా మనము వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, పకోడీ టైపు. ఈ పౌడర్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నిజంగా గోబీ కానీ బెండకాయ కానీ ఇలాంటి వాటిలో ఈ పౌడర్ వేసుకొని కలుపుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు ఒకసారి తీసుకొని చేశాను, చాలా బాగుంది. 1 ప్యాకెట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు. మా వాడు ఒకటే వాచ్ కావాలని అడుగుతుంటే ఇంక తీసుకున్నాం అనమాట ఫైనల్గా. ఇంక ఇలా చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాము. వాడికి వాచ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోదాము అనేసి. చాలా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ. చాలామంది పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వీళ్ళు ఇలా ఎగ్జిబిషన్లో షాప్స్ పెట్టుకుంటారు. చాలా కష్టపడుతుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇంకా ఖమ్మంలో అయితే మ్యాక్సిమం ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పెడితే చాలామంది విజిట్ చేస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. మేము కూడా మ్యాక్సిమం వెళ్తూ ఉంటాము. ఇలాంటి వాటికి కొత్తగా ఏమన్నా వస్తువులు ఉన్నాయేమో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి.
కానీ మా వారికైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కొనడానికి. నేనేదో కొన్నట్టు అన్నీ చూస్తున్నాను, బట్ ఏది కొనను. ఓన్లీ జస్ట్ నేత్రానందం కోసమే అనమాట నేను షాపింగు. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాం చూసుకుంటూ, చూసుకుంటూ. పెద్ద ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ ఇక్కడ నాకేమీ అనిపించలేదు. నొప్పొచ్చేంత వరకు తిరగాలన్నమాట. తిరిగి నచ్చితే కొనుక్కోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ నాది. ఇంకా అలా చూస్తున్నాను, కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కనపడుతూ ఉన్నాయి నాకు. మా వారేమో వద్దు వద్దు అని సైగ చేస్తున్నారు, అసలు కొనొద్దు అని చెప్పి. ఎందుకంటే అప్పటికే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. నా చేతిలో కవర్స్ చూశారు కదా. ఇంక ఇక్కడితోటి అయిపోతుందన్నమాట షాపింగ్ అనేది. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ ఇవి వచ్చేసి లైట్స్ అనమాట. ఇవి బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మేము తీసుకున్నాము. ఏంటంటే నైట్ టైం మనకి ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు భలే యూజ్ అవుతుంది. ఫైనల్గా బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. పానీపూరి, చాటు, చాక్లెట్ మౌంటైన్స్ ఇట్లా చాలా బాగున్నాయి అన్నమాట. మా బాబుకి ఇది ఒక చాక్లెట్ ఒకటి తీసిచ్చానమాట. ఇంకా చాట్స్ దగ్గరికి వెళ్తే చాలా రకాల చాట్స్ ఉన్నాయి. మనకి పానీపూరి అంటే చాలా ఎమోషనల్ కదా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పానీపూరి చాలా ఇష్టం. నాకు తెలిసి అమ్మాయిలు ఎక్కువ తింటారు పానీపూరి. నాకైతే చాలా ఇష్టం అండి పానీపూరి తినడం. కాకపోతే ఈ మధ్య దాన్ని బాగా ట్రోలింగ్ జరుగుతుంది కదా, వాళ్ళు ఇలా చూపిస్తారని. కానీ తప్పదు, తింటాము. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.